ఓం శ్రీ గురుభ్యో నమ. అక్టోబర్ నెల మాస ఫలాల్లో భాగంగా చివరిది 12వది మీనరాశి. ఈ రాశి వాళ్ళకి నక్షత్రం పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 4, మొత్తం 9. ఈ రాశి వారికి ఈ నెల మొదటి భాగం అంత బాగాలేదండి. మొదటి పక్షం, మొదటి 15 రోజులు. రెండో భాగం కొంతవరకు బాగుంటుంది. ఏమిటి బాగాలేకపోతుంటే ఏం లేదంటే సమస్యలు అన్నీ, ఆర్థిక సమస్య కానివ్వండి, కుటుంబ సమస్యలు కానివ్వండి, ఏవో సమస్యలు, అనుకోని కొత్త సమస్యలు మిమ్మల్ని బాధిస్తే సమస్యలు వస్తే ఏమవుతుంది? మనశ్శాంతి ఉండదు. ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉండాలంటే సమస్య లేకుండా హాయిగా ఏదో టీవీయో చూసుకుంటూ చక్కగా హాయిగా సుఖంగా జీవితం గడవాలండి. ముఖ్యంగా కొంచెం వయసు వచ్చిన తర్వాత మరీ కష్టం ఇట్లాంటి సమస్యలు వచ్చినట్లయితే. తర్వాత నవరాత్రుల సందర్భంగా దుర్గారాధన మీకు శ్రేయస్సును కలిగిస్తుంది. ఈ సమస్యల నుంచి కూడా మిమ్మల్ని బయటపడేస్తుంది. కాబట్టి ఈ నెల అమ్మవారి ఆరాధన మీరు మానవద్దు. ఈ నెలలో చివరి 15 రోజులు మాత్రం మీకు అనుకూలంగా ఉంది. అనుకున్నటువంటి పనులు సాధిస్తారు. అప్పటికి వచ్చేటప్పటికి మీకు ఆదాయం పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, రెండూ బాగుంటాయి. అందువలన బంధుమిత్రుల యొక్క సహకారం కూడా మీకు లభిస్తుంది. స్పెక్యులేషన్ మాత్రం మీకు లాభించదు, దాని జోలికి వెళ్ళొద్దు. అయితే కొన్ని సమస్యలు మీ యొక్క స్వశక్తితో, తెలివితేటలతో మీరు పరిష్కరించుకుంటారు. ఏది నెల రెండవ భాగంలో. రెండవది, జీవితం సంతోషంగా సాగుతుంది. ఉద్యోగస్తులకు శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుందండి. అంటే ఏంటన్నమాట, కష్టపడ్డందుకు ఏదో ఒక మెప్పో, అధికారులు మెచ్చుకోవడమో, ఒక బహుమతి ఇవ్వటమో, ఇటువంటివి మీకు ఈ నెలలో అధికారుల యొక్క మన్నన మీరు పొందుతారు. వ్యాపారస్తులకు, కళాకారులకు అనుకూలంగా ఉంది. విద్యార్థులకు గ్రహబలం బాగుందండి. విద్యార్థులకు గురుబలం బాగుంది వీళ్ళకి. అందువలన వీళ్ళ జ్ఞాపక శక్తి బాగుంటుంది. ఏమాత్రం శ్రద్ధ పెట్టి కష్టపడి చదివినా సరే ఈ రాశిలో విద్యార్థులు ర్యాంకులు సాధించేటువంటి అవకాశం కనిపిస్తున్నది. క్రీడాకారులు కూడా మంచి అనుకూలంగా ఉంది. వాళ్ళు రాష్ట్ర స్థాయి వాటిలో మంచి మంచి పోటీల్లో, జాతీయ స్థాయిలో పాల్గొనే అవకాశం క్రీడాకారులకు కనిపిస్తున్నది. స్త్రీల విషయంలో ఈ రాశిలో వాళ్ళకి వాళ్ళదే ఎప్పుడు పైచేయిగా ఉంటుంది. వాళ్ళ మాటకి ఎదురుండదు. ఇక ఈ రాశిలో ఉండేటువంటి ఆడవాళ్ళకి వివాహం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి మరి వివాహం అయ్యేటువంటి అవకాశం కనిపిస్తున్నది. శుభకార్య ప్రయత్నాలు మీరు చేసినట్లయితే తప్పకుండా వాళ్ళకి వివాహం జరిగేటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. ఇది ఇప్పుడు ఈ మీనరాశి అనే కాదండి, అసలు ఏ రాశి అయినా సరే మనం ఏంటంటే ఈ గ్రహస్థితిని కనుక మనం పాటించినట్లయితేనండి, దీనివలన మనకు ఏదో లాభం వస్తుంటే సంతోషపడటం. ఇప్పుడు ఎలా ఉంటుందంటే సంవత్సర ఫలితాలు కూడా చూడండి, ఆ సంవత్సరాది నాడు అదేదో చూసేసి ఆదాయం అని, వ్యయమని చదవకుండా అసలే మర్చిపోదాం తర్వాత మనం. అలా కాకుండా మనం ఏంటంటే అన్నిటికంటే ఏ గ్రహంలో రాశి వాళ్ళైనా సరే, ఎవళ్ళైనా సరే, ముఖ్యంగా మీరు ఈ యొక్క ఇబ్బందుల నుంచి బయటపడాలన్నట్లయితే మీరు ముఖ్యంగా ఈ యొక్క దైవారాధన చాలా ముఖ్యం అండి. ఆ దైవారాధన వల్ల ఏమవుతుందంటే దైవానుగ్రహం వల్ల పరమేశ్వరుడు అనివ్వండి, వీలైతేనండి అసలు మీరు అన్ని రాసుల వాళ్ళకి చెప్తున్నానండి కామన్గా ఇది నేను ఏంటంటే, వీలైనప్పుడు నెలకు ఒక్కసారైనా శివాభిషేకం చేయించండి, శివ దర్శనం చేయండి. శివుడు అన్ని గ్రహాలని కంట్రోల్ చేస్తాడు. ఆయన ఆంజనేయ స్వామి, అమ్మవారు అన్ని గ్రహాలని కంట్రోల్ చేస్తారు. అందువల్ల వీళ్ళల్లో మీకు ఎవరు ఏ ఇష్టదైవం అయితే ఆ ఇష్టాన్ని ఆరాధన ఆ మిగిలిన వాళ్ళకి నిత్యం ఆరాధన చేయండి. ఇక్కడికి వచ్చేటికి శివారాధన వీలైనప్పుడు 2 నెలలకో 3 నెలలకో ఒకసారి శైవ క్షేత్రాలు దర్శించండి. మీకు దగ్గరలో ఉన్నది శ్రీశైలం కానివ్వండి, కాళహస్తి కానివ్వండి, మన సమీపంలో ఉన్నటువంటి ఏమీ లేకపోతే మీ ఊళ్ళో ఉన్న శివాలయానికన్నా వెళ్ళండి. శివదర్శనం, ఆ శివదర్శనం వల్ల ఏమవుతుందంటే అక్కడే నవగ్రహాల యొక్క ఇది కూడా ఉంటుందండి. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవీనం. ఈ శ్లోకం ప్రతి చోట ఉంటుంది, అసలు అందరికీ తెలిసిందేనండి. ఈ శ్లోకం చదువుకొని ఆ నవగ్రహాల చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేయండి. ఇటువంటివి మీ ఖాళీ ఉన్న సమయంలో, ఏదో సాయంత్రం సమయంలో, ప్రదోష సమయంలో ఇటు వాకింగ్ చేసినట్టు ఉంటుంది,
గుడికి వెళ్ళినట్టు ఉంటుంది. ఇటువంటివి మీరు చేసినట్లయితే ఈ గ్రహాల యొక్క ఒడిదుడుకుల నుంచి మీరు బయటపడేటువంటి అవకాశం మీకు కనిపిస్తుంది. కాబట్టి అందరూ కూడా ఇటువంటి మీ ఇష్టదైవాన్ని ఆరాధన చేసి ఈ గ్రహస్థితిని అనుకూలంగా మార్చుకుంటారని చెప్పి మీకు మనవి చేస్తూ స్వస్తి.